లోతు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తే నిజంగానే బ్రతుకు బాగుందంటారా? బ్రతుకు నిజంగానే బతికాడా? బ్రతకలేదు. ఖండించగలిగాడా? ఖండించలేదు. పోనీ దేశం విడిచిపెట్టి బయటకు రాగలిగాడా? రాలేకపోయాడు. ప్రతిరోజు కాంప్రమైజ్. మరి ఈ వ్యక్తి కాంప్రమైజ్ అయిపోయిన ఈ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడండి? త్వరగా చెప్పాలి. నీతిమంతుడు ఎందుకు అన్నాడు? ఈరోజు అన్యమతస్తులు పడని వారు లోతు తను చేసిన తప్పిదం గురించి ఏలు పెట్టి ఇలాంటిది కూడా మీ బైబిల్లో రాశారని చెప్పి ప్రతి ఒక్కరు తీర్పు తీర్చేంత హీనమైన స్థితిలో లోతుంటే దేవుడు అంటాడు, ఈ లోతు ఎవరట? నీతిమంతుడు, నీతిగల మనసు గలవాడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? స్టోరీ మార్చిన ప్రార్థన కలిసి చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 19. నీ దాసుని మీద వచ్చినది ఏమొచ్చింది? కృప వచ్చిందయ్యా. నా మీద తీర్పు రావాల్సింది, నా మీద ఉగ్రత రావాల్సింది, నా మీద దేవుని యొక్క క్రోధము అగ్ని గంధకం నా మీద రావాల్సింది. ఇప్పుడు నాకేమొచ్చింది? కృప వచ్చిందయ్యా. వాట్ ఐ మెరిట్, వాట్ ఐ డిజర్వ్, నేను దేనికైతే యోగ్యుని కావాల్సి ఉందో ఈరోజు అన్మెరిటెడ్ ఫేవర్ నన్ను ఏం చేసిందంటే, ఆ కటాక్షం నన్ను ఏం చేసింది? తప్పించింది.